మండల కేంద్రంలో మా కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహంతో ప్రభుత్వ మాజీ విప్ ఈరావతి అనిల్ గారికి రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనందుకు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా నియమితులైనందుకు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారికి విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితున్నందుకు ఆనంద ఉత్సాహంతో టపాకాయలు పేల్చడం జరిగింది. సో అదేవిధంగా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి ఎల్లవేళలా విధేయులుగా ఉంటాము. ఆ విధేయులుగా ఉన్నటువంటి మా నాయకులను గుర్తించి చైర్మన్లు ఇచ్చినందుకు సో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర నాయకులైనటువంటి కేంద్ర అగ్ర నాయకులైనటువంటి సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరియు ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.